హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రేపు జరగబోయే మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది హెచ్సీఏ. మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ గెలిచి దూకుడు మీద ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ రేపు ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. రేపు జరగబోయే మ్యాచ్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇరు జట్ల ప్రాక్టీస్కు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రేపు రాత్రి 7:30 గంటలకు జరగబోయేటువంటి ఉప్పల్ స్టేడియంలో ఇటు లక్నో తర్వాత ఎస్ఆర్హెచ్ మధ్య ఒక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి రెండో మ్యాచ్, అటు లక్నో కూడా రెండో మ్యాచ్. ఏదైతే మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ పైనటువంటి లక్నో చాలా స్కోర్ చేసింది, అటు పురాన్ కానీ తర్వాత మిచెల్ మార్ష్ కానీ చాలా దూకుడుగా ఆడినటువంటి పరిస్థితి. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి ఇప్పటికే కసరత్తు అయితే జరుగుతుంది. స్టేడియంలో ఉప్పల్ స్టేడియంలో రెండు టీంలు కూడా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇటు రెండు టీంలు కూడా ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పూర్తి చేశారు. సో మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం అటు ఫీల్డింగ్లో కానీ అటు బ్యాటింగ్ లైనప్లో కానీ ఇప్పటికీ రెండు టీంలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. లక్నో కెప్టెన్కి సంబంధించినటువంటి పంత్ కూడా ఇక్కడ పూర్తిగా మనకు విజువల్స్లో అటు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అటు ఎస్ఆర్హెచ్ టీం తరఫున కూడా ట్రావిస్ హెడ్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, తర్వాత హర్షల్ పటేల్ కూడా ఈసారి మొదటి మ్యాచ్ ఆడలేదు. సో ఈ రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం హర్షల్ పటేల్ రేపు ఆడనున్నాడు. ఇక ఈ ముఖ్యంగా మనకి ఇటు వీరికి ఎవరైతే లక్నో తరఫున ఉన్నటువంటి జహీర్ ఖాన్ కూడా వారికి సూచనలు కూడా ఇస్తున్నాడు. అక్కడ విజువల్స్ చూడవచ్చు. వారికి పూర్తిగా ఇక్కడ లక్నో తరఫున ఉన్నాడు కాబట్టి జహీర్ ఖాన్ అతనికి సూచనలు కూడా ఇస్తున్నారు. ఇక బౌలింగ్ సంబంధించినటువంటి స్పిన్నర్లకు కూడా అటు ముత్తయ్య మురళీధరన్తో పాటు మిగతా వారు కూడా వారికి తగిన సూచనలు ఇస్తున్నారు. ఇక రేపు జరగబోయే మ్యాచ్కి సంబంధించి కూడా ఇటు భద్రతా పరంగా రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఇప్పటికే మొదటి మ్యాచ్కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తం ఈ స్టేడియం కెపాసిటీ 39,000. పూర్తిగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ పద్ధతిలో రావాలంటూ కూడా చెప్తున్నారు. సో గత మ్యాచ్ మాత్రం మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగింది. కానీ రేపు జరగబోయేటువంటి మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు కాబట్టి 3-4 గంటల నుంచే లోపలికి అలౌ చేస్తామంటూ కూడా ఇటు సభ్యులు చెప్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మొన్న కూడా దాదాపు 250 పైచీలు కూడా స్కోర్ చేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఏదైతే ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించినటువంటి బౌలింగ్ కోచ్ కూడా ఇందాకే చెప్పడం జరిగింది. ఇటు 300 స్కోర్ కూడా 300+ కూడా చేయడానికి కూడా ఈ పిచ్ సహకరిస్తుంది. ఎందుకంటే గతంలోనే హెచ్సీఏ అంటే ఈ ఉప్పల్ స్టేడియానికి బెస్ట్ పిచ్ అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా 300+ స్కోర్ కూడా చేస్తామంటూ కూడా ఆ జట్టు తరఫున కూడా తెలియజేయడం జరిగింది. 7:30 గంటలకు ప్రారంభమైనటువంటి మ్యాచ్కి ఈసారి అంటే అన్ని స్టేడియాల్లో కూడా బీసీసీఐ ఒక మ్యూజికల్ ఈవెంట్స్ అంటే ఒక ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు రేపు ఉప్పల్ స్టేడియంలో అంటే సింగర్ తమన్తో పాటు ఇక్కడ 6:30 గంటలకి తమన్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్రారంభమవుతుందంటూ చెప్పారు. సో ఈ మ్యాచ్ కోసం వచ్చే ప్రేక్షకుల కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్తో ఇక్కడ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఐపీఎల్లో భాగంగా ప్రతి స్టేడియంలో కూడా ఒక్కొక్క ఈవెంట్ నిర్వహించాలని కూడా బీసీసీఐ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ బీసీసీఐ ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్కి సంబంధించి కూడా ఉప్పల్ స్టేడియంలో 6:30 గంటలకి మ్యూజికల్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది తమన్తో. సో ఇప్పటికే నిన్న కూడా చాలా ప్లేయర్స్తో కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చాలా వారితో కలిసి తిరిగినటువంటి ఫోటోలు కూడా అటు నితీష్ కుమార్ రెడ్డి కానీ మిగతా వారు కూడా అటు సోషల్ మీడియాలో ఇప్పటికే వెల్లడించడం జరిగింది. సో మొత్తానికైతే ఈ జరగబోయేటువంటి మ్యాచ్కి లక్నో అండ్ ఎస్ఆర్హెచ్ మాత్రం తీవ్రంగా కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్నో తర్వాత ఎస్ఆర్హెచ్ కూడా ప్రాక్టీస్గా గట్టిగా కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్కి కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా విన్ అవుతామనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా అభిమానులు కూడా లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అలో చేయమంటూ కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి రేపు ఖచ్చితంగా క్యూ పద్ధతిలో ఖచ్చితంగా ఎలాంటి ఈ పరికరాలు అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఐటమ్స్ లోపలికి అలో చేయమంటూ చెప్తున్నారు. సో అవి ఎవరు కూడా తీసుకురావద్దంటూ చెప్తున్నారు. ఇక వాతావరణం విషయానికి వస్తే మాత్రం పూర్తిగా అనుకూలిస్తుంది. ఎలాంటి వర్ష సూచన కూడా హైదరాబాద్ నగరానికి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ కూడా లేదంటూ కూడా అటు వాతావరణ శాఖ కూడా తెలియజరిగింది. సో ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి రెండు టీంలు కూడా చాలా కసరత్తు అయితే చేస్తున్నాయి. సో ఖచ్చితంగా రెండు టీంలకు ఇది రెండవ మ్యాచ్. ఖచ్చితంగా అటు లక్నో అయితే ఒక మ్యాచ్ ఓడిపోయి ఉంది, ఇటు ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచి దూకుడుగా ఉంది. సో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా కూడా 300+ కూడా స్కోర్ చేస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ప్రాక్టీస్ అయితే రెండు టీంలు ప్రజెంట్ చేస్తున్నాయి. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ ఎవరు విన్ అవుతారో అనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం.